ఎలా ఉన్నారు అందరూ? ఓకే. పెరుగు చట్నీ మామూలుగా లేదు. చూసారా ఏముంది, అయిపోయిందా? పెరుగు చట్నీ అంటే సింపుల్. పెరుగు చట్నీ సింపుల్ ప్రాసెస్. మనకి గమ్ముని కర్రీ వండాలి అని ఉన్నప్పుడు పెరుగు చట్నీ చేసుకుంటే బాగుంటాయి. పెరుగు చట్నీలో కావాల్సినవి ఏముంటాయంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. తాలింపులో కావాల్సినవి అవే జీలకర్ర, ఎండుమిర్చి. ఇంకా అవి వేసుకుంటే ఆయిల్ పోసి దాంట్లో వేసుకుని తిప్పి మామూలుగా తిప్పకూడదు. తిప్పిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడిగా ఉన్న దాంట్లో పెరుగు పోసేసుకోవడమే. పెరుగు పోసుకుంటే కొంచెం జనం ఎక్కువ ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంటే పెరుగు బకెట్ వేయాలంటే కష్టం కదా మరి. ఉన్న వాళ్ళకైతే పర్వాలేదులేండి, ఎన్నైనా పెరుగు బకెట్ ఏంటి మొత్తం టిన్నీలు అట్టుకొచ్చి పోసేయచ్చు. లేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. అలాగే కొంచెం కావాలి అంటే సరిపోలేనప్పుడు 2 ప్యాకెట్లు వేసి సరిపోలేనప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పలుపు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంట్లో లేడీస్ ఇప్పుడు పండగ సీజన్ కదండి, మామూలుగా ఉండదాలో. ఇంకా అంతా షాపింగ్లోనే ఉంటారు, చీరలు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇంకా నేను ఈ లోపల ఇలా తయారు చేసాను అనమాట. తయారు చేసి దీనికి తోడు చికెన్ పకోడీ వేసామండి మధ్యలో. మామూలుగా లేదు, చికెన్ పకోడీ పెట్టింది తింటే రకం. ఓకే ఫ్రెండ్స్, బాగుంది పెరుగు చట్నీ చూడడానికి, మామూలుగా లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెడ్డ రుచిలో ఉందమ్మా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్.